హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్. ఈ వీడియోలో మనము డైలీ యూజ్ హిందీ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. లెట్స్ బిగిన్. నేను ఢిల్లీ నుంచి వస్తున్నాను. मैं दिल्ली से आ रही हूँ. నేను ఢిల్లీ నుంచి వస్తున్నాను. मैं दिल्ली से आ रही हूँ. ఇక్కడ ఫీమేల్ అయితే ఆ రహీ హూ అని అంటాము. అదే మేల్ పర్సన్ చెప్పినట్లయితే मैं दिल्ली से आ रहा हूँ, मैं दिल्ली से आ रहा हूँ అలా వస్తుంది. ఫీమేల్ అయితే రహీహు అని వస్తుంది. అదే మేల్ పర్సన్ చెప్పినట్లయితే రహాహు అని వస్తుంది. నేను ఢిల్లీ నుంచి వస్తున్నాను. मैं दिल्ली से आ रही हूँ या मैं दिल्ली से आ रहा हूँ. నేను అలా అనుకుంటున్నాను. मुझे ऐसा लगता है. నేను అలా అనుకుంటున్నాను. मुझे ऐसा लगता है. అలా అనుకుంటున్నాను. ऐसा लगता है అనుకుంటున్నాను అంటే लगता है. అలా అనుకుంటున్నాను. ऐसा लगता है. నేను అలా అనుకుంటున్నాను. मुझे ऐसा लगता है. నేను ఈరోజు హైదరాబాదులో ఉన్నాను. मैं आज हैदराबाद में हूँ. నేను ఈరోజు హైదరాబాదులో ఉన్నాను. मैं आज हैदराबाद में हूँ. నేను मैं ఈరోజు आज హైదరాబాదులో హైదరాబాద్ మే ఉన్నాను. హూ నేను ఈరోజు హైదరాబాదులో ఉన్నాను. मैं आज हैदराबाद में हूँ. నేను రైలులో హైదరాబాద్ వచ్చాను. मैं रेलगाड़ी से हैदराबाद आया हूँ. నేను రైలులో హైదరాబాద్ వచ్చాను. मैं रेलगाड़ी से हैदराबाद आया हूँ. నేను मैं రైలులో रेलगाड़ी से हैदराबाद వచ్చాను. हैदराबाद आया हूँ. నేను రైలులో హైదరాబాద్ వచ్చాను. मैं रेलगाड़ी से हैदराबाद आया हूँ. నేను రేపు బయలుదేరుతున్నాను. मैं कल निकल रही हूँ. నేను రేపు బయలుదేరుతున్నాను. मैं कल निकल रही हूँ. ఇది ఫీమేల్ పర్సన్ చెప్పినప్పుడు ఇలా ఉంటుంది. అదే మేల్ పర్సన్ చెప్పినప్పుడు मैं कल निकल रहा हूँ అని వస్తుంది. నేను రేపు బయలుదేరుతున్నాను. मैं कल निकल रही हूँ या निकल रहा हूँ. నేను భోజనం చేస్తున్నాను. मैं खाना खा रही हूँ या मैं खाना खा रहा हूँ. నేను భోజనం చేస్తున్నాను. मैं खाना खा रही हूँ. मैं खाना खा रहा हूँ. నేను సరదాగా ఉన్నాను. मैं मस्ती कर रही हूँ. నేను సరదాగా ఉన్నాను. मैं మస్తీ కర్ రహీ హూ. సరదాగా అంటే ఇక్కడ మస్తీ. సరదాగా ఉన్నాను. మస్తీ కర్ రహీ హూ యా మై మస్తీ కర్ రహా హూ. ఇప్పుడు మీకు రహా హూ రహీ హూ అనేది ఈజీగా తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఫీమేల్ అయితే రహీ హూ వస్తుంది ఎప్పుడు. అదే మేల్ చెప్పినట్లయితే మేల్ పర్సన్ చెప్పినట్లయితే రహా హూ అని వస్తుంది. నేను సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తున్నాను. मैं फिल्म देखने के लिए थिएटर जा रही हूँ. నేను సినిమా చూడటానికి థియేటర్కి వెళ్తున్నాను. मैं फिल्म देखने के लिए थिएटर जा रही हूँ. చూడటానికి అంటే ఇక్కడ देखने के लिए. నేను సినిమా చూడటానికి मैं फिल्म देखने के लिए థియేటర్కి వెళ్తున్నాను. థియేటర్కో जा रही हूँ. వెళ్తున్నాను అంటే जा रही हूँ. నేను వెళ్ళడం లేదు. मैं नहीं जा रही हूँ या मैं नहीं जा रहा हूँ. నేను వెళ్ళడం లేదు. मैं नहीं जा रही हूँ. मैं नहीं जा रहा हूँ. ఒక్క విషయం గుర్తుంచుకో. एक बात याद रखो. ఒక్క విషయం గుర్తుంచుకో. एक बात याद रखो. ఒక్క విషయం एक बात గుర్తుంచుకో. యాద్ రఖో. ఒక్క విషయం గుర్తుంచుకో. ఏక్ బాత్ యాద్ రఖో. నేను వింటున్నాను. मैं सुन रही हूँ.
నేను వింటున్నాను, మై సున్ రహీ హూ. ఫీమేల్ పర్సన్ చెప్పినట్లయితే మై సున్ రహీ హూ అని ఉంటుంది. ఇప్పుడు మేల్ పర్సన్ చెప్పినట్లయితే మై సున్ రహా హూ. అలా. నేను ఎదురు చూడలేను, మై ఇంతజార్ నహీ కర్ సక్తీ. నేను ఎదురు చూడలేను, మై ఇంతజార్ నహీ కర్ సక్తీ. నేను, అది అందరికీ తెలుసు కదా, మై. ఎదురు చూడలేను, ఎదురు చూడటం అంటే ఇక్కడ ఇంతజార్ కర్నా అని. ఎదురు చూడలేను అంటే ఇంతజార్ నహీ కర్ సక్తీ. నేను ఎదురు చూడలేను, మై ఇంతజార్ నహీ కర్ సక్తీ. నాకు ఇది కావాలి, ముఝే యహ్ చాహియే. నాకు ఇది కావాలి, ముఝే యహ్ చాహియే. చాహియే అంటే హిందీలో కావాలి అని అర్థం. నాకు ఇది కావాలి, ముఝే యహ్ చాహియే. నేను జోక్ చేయడం లేదు, మై మజాక్ నహీ కర్ రహీ హూ. నేను జోక్ చేయడం లేదు, మై మజాక్ నహీ కర్ రహీ హూ. జోక్ అంటే మజాక్, చేయడం లేదు. లేదు అనగానే మనకి ఇక్కడ సెంటెన్స్లో ఫస్ట్ నహీ అని వస్తుంది. నహీ కర్ రహీ హూ, నేను జోక్ చేయడం లేదు, మై మజాక్ నహీ కర్ రహీ హూ. వెళ్ళి చదువుకో, జాకర్ పఢాయి కరో. వెళ్ళి చదువుకో, జాకర్ పఢాయి కరో. వెళ్ళి, జాకర్, పఢాయి కరో, చదువుకో. వెళ్ళి చదువుకో, జాకర్ పఢాయి కరో. నేను నిన్ను అడుగుతున్నాను, మై తుమ్సే పూచ్ రహీ హూ. నేను నిన్ను అడుగుతున్నాను, మై తుమ్సే పూచ్ రహీ హూ. నేను, మై, నిన్ను, తుమ్సే, అడుగుతున్నాను, పూచ్ రహీ హూ. నేను నిన్ను అడుగుతున్నాను, మై తుమ్సే పూచ్ రహీ హూ. అది పనికి రాదు, వహ బేకార్ హై. అది పనికి రాదు, వహ బేకార్ హై. ఏమీ జరగదు, కుచ్ నహీ హోగా. ఏమీ జరగదు, కుచ్ నహీ హోగా. మీ అభిప్రాయాన్ని మార్చుకోండి, అప్నీ రాయ్ బదల్ లీజియే. మీ అభిప్రాయాన్ని మార్చుకోండి, అప్నీ రాయ్ బదల్ లీజియే. మీ అభిప్రాయాన్ని, అప్నీ రాయ్, మీ అభిప్రాయం అంటే మీ ఒపీనియన్, అప్నీ రాయ్ మార్చుకోండి, బదల్ లీజియే. మీ అభిప్రాయాన్ని మార్చుకోండి, అప్నీ రాయ్ బదల్ లీజియే. మనసులో ఏముందో చెప్పు, మన్మే జో హై బోల్ దో. మనసులో ఏముందో చెప్పు, మన్మే జో హై బోల్ దో. మనసులో, మన్మే, ఏముందో, జో హై చెప్పు, బోల్ దో. మనసులో ఏముందో చెప్పు, మన్మే జో హై బోల్ దో. నన్ను క్షమించు, ముఝే మాఫ్ కరో. నన్ను క్షమించు, ముఝే మాఫ్ కరో. నన్ను, ముఝే, క్షమించు, మాఫ్ కరో. నన్ను క్షమించు, ముఝే మాఫ్ కరో. మీ తప్పులను సరిదిద్దుకోండి, అప్నీ గల్తియా ఠీక్ కీజియే. మీ తప్పులను సరిదిద్దుకోండి, అప్నీ గల్తియా ఠీక్ కీజియే. మీ తప్పులను, అప్నీ గల్తియా, తప్పులు అంటే గల్తియా, సరిదిద్దుకోండి, ఠీక్ కీజియే. మీ తప్పులను సరిదిద్దుకోండి, అప్నీ గల్తియా ఠీక్ కీజియే. తర్వాత గుర్తు చెయ్యి, బాద్మే యాద్ దిలాओ. తర్వాత గుర్తు చెయ్యి, బాద్మే యాద్ దిలాओ. తర్వాత, బాద్మే, గుర్తు చెయ్యి, యాద్ దిలాओ. తర్వాత గుర్తు చెయ్యి, బాద్మే యాద్ దిలాओ. నేను చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను, మై కై దినోं से कोशिश कर रही हूँ. నేను చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను, మై కై దినోं से कोशिश कर रही हूँ. చాలా రోజుల నుంచి, కై దినోं से, ప్రయత్నిస్తున్నాను, కోషిష్ కర్ రహీ హూ. నేను చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను, మై కై దినోं से కోషిష్ కర్ రహీ హూ. మైతో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ అన్నీ
హూ అనే హెల్పింగ్ వర్బ్తో ఎండ్ అవుతాయి. మై వచ్చినప్పుడు ఎప్పుడు లాస్ట్లో హూ అనే సహాయక క్రియతో ఎండ్ అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని 1-2 సార్లు నాతో పాటు మీరు కూడా చెప్తూ ప్రాక్టీస్ చేయండి. ఈ సెంటెన్సెస్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు బై హార్ట్ చేసినట్లయితే మీ లైఫ్లో మీరు ఈ సెంటెన్సెస్ని ఈజీగా యూజ్ చేయవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. థ్యాంక్ యూ.